మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీజేపీ ఛార్జ్ షీట్ విడుదల చేసింది. బూటకపు హామీలు, మోసపూరిత వాగ్దానాలు, కాంగ్రెస్ అరాజక పాలన పేరుతో ఎన్నికల ఇన్ఛార్జ్ ఆశీష్ సెలా ఛార్జ్ షీట్ విడుదల చేశారు. బీజేపీ చీఫ్ రామచంద్రరావు అధ్యక్షతన హోటల్ హరిత ప్లాజాలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీ ఈటెల, పార్టీ నేతలు హాజరయ్యారు. మరి ఈ యొక్క ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేశాయి. మనకు తెలుసు, ఎన్నో వాగ్దానాల్లో నేను కొన్ని వాగ్దానాలకు ఆ జోలికి మోను. ఎందుకంటే అది నిజంగా మోసపూరిత వాగ్దానాలు. కామారెడ్డి గ్యారంటీలు, వరంగల్లో గ్యారంటీలు, చేవళ్లలో గ్యారంటీలు. ఈ గ్యారంటీల పేరు మీద వారు ఆ రోజు ఓట్లు మాత్రం తీసుకున్నారు, కానీ ఆ వర్గానికి చేసింది ఏమీ లేదని చెప్పేసి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ కాదు, తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఈ యొక్క మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ఈరోజు జరుగుతున్నాయనంటే కేవలం ఈ ప్రభుత్వము కేంద్రం నుంచి వచ్చేటటువంటి ఒక ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్లో వచ్చే నిధుల కోసము 73 అమెండ్మెంట్ కింద రావాల్సినటువంటి లోకల్ బాడీస్, గ్రామీణ ప్రాంతం కానివ్వండి, అర్బన్ బాడీ కానీ దానికోసం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర నిధులు లేవు. నిధులే కాదు, వాళ్ళకు జీతాలు ఇవ్వడానికి కూడా నిధులు లేవు. మొన్న మా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీలు కేవలం రిటైర్డ్ ఎంప్లాయీస్కు ఇంతవరకు పెన్షన్స్ ఇవ్వలేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదు. వాళ్ళు చాలామంది ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు ఉన్నాయి. 40 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, 38, 39 ఆ ప్రాంతాల్లో. రిటైర్డ్ ఎంప్లాయీస్కి కూడా మీరు పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి ఉందంటే ఈ కాంగ్రెస్